అందరికీ స్వాగతం అండి. నిన్నటి రోజున మా అయోధ్య మా టూరు నిన్న మొదలైంది. ముందుగా ఇంటి దగ్గర నుంచి 6 గంటలకు బయలుదేరి విమానాశ్రయం చేరి ఆ చెక్కింగ్ మొదలైనవన్నీ పూర్తి చేసుకుని విమానంలో ప్రయాణం అయితే తొందరగా తేలిపోతుంది కానండి, ఆ ముందు నుంచి తతంగం అంతా చాలా లెంగ్తీగా ఉన్నట్టుగా అనిపిస్తుంది నాకైతే. 9:40కి ఫ్లైట్ అయితే ఇంటి దగ్గర నుంచి 6కే బయలుదేరి ఆ తతంగాలన్నీ పూర్తి చేసుకుని ఎట్టకేలకు 9 దాటాక ఫ్లైట్లో పడి ఏమిటో చాలాసేపు ఫ్లైట్ అక్కడే నేల మీద తిరుగుతూ 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 ప్రదక్షిణలు చేసినట్టే. అవన్నీ అయ్యాక బయలుదేరి సుమారు 12కో 10:15కో ఏమో బయలుదేరాం. 12:30 లోపు అయోధ్య చేరుకున్నామండి. ఇగో అయోధ్య రామయ్య ఫోటోలు గుడిలో ఎలాగో తీయనీరు కాబట్టి అయోధ్య రామయ్య నడయాడిన ఆ గడ్డని మీకు చూపించి కొన్ని విశేషాలు. మా బ్యాడ్ లక్ ఏమిటో కానీ సరిగ్గా నిన్న ఇవాళ రేపు మోడీ గారి రాక సందర్భంగా ఇక్కడికి వస్తున్నారట. ఏదో ధ్వజారోహణమో ఏదో అయోధ్య గుడిలో దానికి సంబంధించి వారు రావడంతో టైట్ సెక్యూరిటీ, అసలు గుడి దర్శనం కూడా జనాన్ని ఆపేశారు 2 రోజులు అని కూడా చెప్పారు. మాకు ప్రాప్తం లేదేమో అనుకున్నాం. అయితే నేను ఒకటే అనుకున్నా, ఎంతవరకు ప్రాప్తమో అంతవరకే. దర్శనం కాలేదా ఒకవేళ అనుకుంటే రాముడు పుట్టి నడయాడిన ఆ గడ్డని ఒకసారి దర్శించుకుని వస్తాము అనుకున్నాను నేనైతే. అనుకుని చివరిగా ఒకటైతే అనుకున్నాను, ఆయనే మా చేత దర్శనం చేయించుకుంటాడు మాకు ప్రాప్తం ఉంటే అని అనుకున్నానండి. అనుకుని ఎట్టకేలకు చెప్పాను కదా, 12:30 లోపు అయోధ్యలో దిగాము. కొంచెం ఈ హడావిడిలో వెనక ముందు ముందు వెనక చెప్పడం జరిగింది. సరిపెట్టుకుని చూడండి, అయోధ్యరాముడిని దర్శించుకోండి. అయోధ్యరాముడి చిత్రాలు, ఆయన నడయాడిన గడ్డని మీకు చూపించడమే నా ఉద్దేశం.